ఫ్లోస్ ఉండడం వల్ల ఏజెన్సీ అడ్డతీగల రాజమంగి అటువైపు పడిన వర్షానికి మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం అరౌండ్ 22,000 క్యూసెక్స్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో దాని దృష్ట్యా అందులో ప్లస్ ఈ సైక్లోన్ టైంలో ఆల్రెడీ పడిన వర్షాలకి మోరల్లెస్ అన్ని కెనాల్స్ లో ఫుల్ ఉండడం వల్ల ఇక్కడ రిలీజ్ చేసిన 7,000కు కూడా కొంతవరకు క్రాప్ డ్యామేజ్ నేను చూస్తున్నాం, అంటే దారిలో అదే అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాం. ఎస్పెషల్లీ కిర్లంపొడి, తర్వాత పిఠాపురం, కొంత గొల్లప్రోలు, సామల్కోట రోడ్స్ మీద, కెనాల్ వెంబడి ఉన్న రోడ్స్ మీద ఓవర్ఫ్లో అయ్యి వస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 6,000 హెక్టర్స్ వరకు ప్రిలిమినరీగా క్రాప్స్ డ్యామేజ్ అయినట్టు నిన్న ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో అవి ఇవాళ కంప్లీట్ ఎస్టిమేషన్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక నెక్స్ట్ 2 days లో. సైక్లోన్ వల్ల ఆల్మోస్ట్ అదొక 16,000 హెక్టర్ల వరకు కొంత ఆల్రెడీ క్రాపింగ్ వచ్చిన ప్యాడీ డ్యామేజ్ అవడం, ఆల్మోస్ట్ 4-5 చోట్ల రోడ్లకు మనం బ్రీచెస్ కొట్టడం, మెయిన్ కాకినాడ బీచ్ రోడ్ ఒకటి పాడైపోవడం, ఇలా క్లోజ్ టు 80-90 crore వర్త్ అసెట్స్ కొంత డ్యామేజ్ అవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఏలేరు సంబంధించి పొద్దున కొంత ఇన్ఫ్లోస్ హెవీ ఉండడంతో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకసారి అంటే ఇక్కడ స్టాఫ్ సంబంధించి అలాంగ్ విత్ ఎస్సీ గోపీనాథ్ గారితో ఒకసారి విజిట్ చేసుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ అడ్రస్ చేయడం కోసం విజిట్ చేయడం జరిగింది. సో ఫార్ సో గుడ్. ఒకసారి ఒక 2 hours అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడున్న కంటిన్యూస్ ఉన్న 7,000 అవుట్ఫ్లో కంటిన్యూ చేసి అరౌండ్ 2 o'clock ఒకసారి ఇన్ఫ్లోస్ అసెస్ చేసుకొని తగ్గించడమా అయితే మెయింటైన్ చేయడం అనేది ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది అంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళంత వరకు ఇళ్లలోకి ఊర్లలోకి నీళ్ళు రాకుండా ఎక్కడన్నా అంటే ఫ్లో ఎక్కువ ఉన్నా కూడా గండి కొట్టాల్సి వస్తే ఇళ్లలోకి రాకుండా పొలాల మీదకు అలాగా గండి కొట్టేట్లు ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ ఎంటైర్ స్టాఫ్, రెవెన్యూ అండ్ ఇరిగేషన్ ఆ పని మీద ఉన్నారు. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ ఫుల్లీ అలర్ట్ అండ్ నెక్స్ట్ 24 hours లో సిచ్యువేషన్ విల్ బి నార్మల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే ఈ ముంతా తుఫాన్ సందర్భంగా పైనుంచి వస్తున్న వాటర్కి ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు ఎలా ఉంది, ఏంటి, దానికి పరిస్థితి ఎలా ఉందని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో, ఎస్సీ గారితో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఏదైతే ఉదయం ఈ రోజు నిన్న రాత్రి ఏజెన్సీ సైడ్ లో కురిసిన వర్షానికి ఉదయం ఇక్కడ రీడింగ్ పెరగడం వల్ల మార్నింగ్ 22 TMC దగ్గరికి వెళ్ళింది. దానివల్ల 1000 క్యూసెక్స్ ఇవ్వడం వల్ల నిన్న ఏదైతే మేము వచ్చినప్పుడు 4,900 అవుట్ఫ్లో ఉంది. ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు మేము వచ్చే టైంకి 12 గంటలకి కొంచెం ఫ్లో తగ్గింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ నార్మల్ గా ఇక్కడ పరిశీలించి దీన్ని చూడడానికని ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.